మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇవాళ నేను కళ్ళద్దాలు తెచ్చుకోవడానికి కాస్కోకి వెళ్తున్నాను. అదేంటి స్ట్రైట్ గా వెళ్తే కళ్ళద్దాలు ఇచ్చేస్తారా అంటే ఇండియాలో లాగా అలా అస్సలు ఇవ్వరు వీళ్ళు. ఇండియాలో అయితే ఒకవేళ మనకి డాక్టర్ తెలిస్తే 2 hours లేకపోతే 1 day లో ఇచ్చేస్తారు. ఇక్కడ అలా కాదు. అసలు స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటే నాకు ప్రతికి ఇద్దరికి బేసిక్ సైటే ఉంది. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ చెకప్ చేసుకోలేదు అండ్ కళ్ళద్దాలు ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉన్నాం అనమాట. బట్ ఏమైంది అంటే ఆర్న మా ఇద్దరి కళ్ళద్దాలు విరగొట్టేసింది. ఫస్ట్ నావి 2 కళ్ళద్దాలు ఇరగొట్టేసింది. సో కళ్ళద్దాలు ఇరగొట్టేసింది కదా పర్వాలేదులే అనుకున్నా, కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. కళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట. లిటరలీ బ్లూ స్క్రీన్ ఉంటే మనకు కళ్ళు సేఫ్ కదా, సో అది కూడా లేదు, ఎడిటింగ్ చేయడానికి అవ్వటం లేదు. సరే అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నాం మేము 4 months ముందు అపాయింట్మెంట్ తీసుకున్నాము టార్గెట్ లో డాక్టర్ దగ్గర. సో 4 months తర్వాత మాకు అపాయింట్మెంట్ దొరికింది. లిటరలీ డాక్టర్ మా ఇంటి నుంచి 3 నిమిషాలు పక్కనే ఉంటారు, అయినా కూడా 4 months వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి సో దట్ నేను వేసే వ్లాగ్స్ అన్ని కూడా రెగ్యులర్ గా చూడొచ్చు. అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి. మా ఇంటి పక్కనే ఉన్న టార్గెట్లో ఈ డాక్టర్ ఉన్నారు. సో ఈయన అపాయింట్మెంట్ మాకు 4 months పట్టింది దొరకటానికి. సో ఇలా రకరకాలైన డాక్టర్స్ ఉంటారు, ఐ డాక్టర్స్ చాలా ప్లేసెస్లో ఉంటారు. వాల్మార్ట్ నుంచి ఇంకా చాలా స్పెషల్ డాక్టర్ ఆఫీసులు కూడా ఉంటారు. సో టార్గెట్ మా ఇంటి పక్కన కాబట్టి మేము ఇది చూస్ చేసుకున్నాము. సో ఈయన అపాయింట్మెంట్ 4 months తర్వాత దొరికింది. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మనకు ఒక ఫామ్ ఇస్తారు. మన ప్రీవియస్ హిస్టరీ కానివ్వండి, హెల్త్ హిస్టరీ అన్నీ అడుగుతారు. అందులో అన్నీ రాసిచ్చిన తర్వాత వాళ్ళు చెకప్ చేస్తారనమాట. ఈ చెకప్ మనకి మామూలుగా ఇండియాలో అయితే మనం కళ్ళద్దాల షాప్కి వెళ్తే రెగ్యులర్గా ఒక టెక్నీషియన్ కూడా వచ్చి చేసేస్తారు. చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రతికి వీళ్ళు చేసేది వచ్చేసి ఇది ఐ ప్రెషర్ చేస్తున్నారనమాట. జస్ట్ ఐ ప్రెషర్ చేసిన తర్వాత మన సైట్ ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చెప్తారు. మామూలుగా ఇండియాలో అయితే ఇది ఫ్రీగా చేసిస్తారు, కానీ అమెరికాలో ఏది ఫ్రీగా రాదు. ముఖ్యంగా ఈ కళ్ళద్దాలు డెంటల్ విషయం మాత్రం అమెరికాలో చాలా వెనకబడి. ఈ డాక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెన్సివ్. మనం అమెరికా అనుకుంటాం, కానీ ఇండియాలో ఐ కానీ డెంటల్ కానీ నంబర్ 1 అని నేను చెప్తాను. మనం ఇలా ఎంటర్ అవ్వంగానే మన ఐని చెక్ చేస్తారు. మన ఐ హెల్త్ ఎలా ఉంది అనేది బేసిక్ టెస్ట్ చేస్తారు. సైట్ ఏంటి, మన డీటెయిల్స్ ఇవన్నీ కూడా డాక్టర్కి వాళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. ఈ లోపల మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ అమెరికాలో ముఖ్యంగా అన్ని ఇన్సూరెన్స్ మీదే నడుస్తాయి. స్పెషలీ ఐ అండ్ డెంటల్ కూడా చాలా కాస్ట్లీ. మేము 5 years ఊరికే ఇన్సూరెన్స్ కట్టాము, ఐ ఇన్సూరెన్స్ అండ్ డెంటల్. ఒక్కరోజు కూడా వాడుకోలేదు, అసలు అవసరం పడలేదు. ఎందుకంటే ఎప్పుడు కళ్ళద్దాలు మేము ఇండియా నుంచే తెప్పించుకుంటాము. సో అసలు అవసరం పడలేదు. మనం అనుకున్నాం మరే ఊరికే ఎందుకు డబ్బులు కట్టడం, సరే అని క్యాన్సిల్ చేసాము. క్యాన్సిల్ చేసిన ఒక 1 monthలోనే నా కూతురు మా ఇద్దరి కళ్ళద్దాలు విరగొట్టేసింది. స్పెషలీ నావైతే 2 కళ్ళద్దాలు విరగొట్టేసింది. సరే ఇంకా కళ్ళద్దాలు కావాలి కదా అని మేము అర్జెంట్ కదా అని చెప్పి మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకు 4 months తర్వాత దొరికింది. ఈ 4 months నేను కళ్ళద్దాలు లేకుండానే ఉన్నాను. కాకపోతే నాకు ఎక్కువ సైట్ లేదు కాబట్టి బతికిపోయాను. కొంచెం సైట్ ఉంది కానీ హెడ్ఏక్, ఒకవేళ ఎడిటింగ్ అవి చేయాలన్నా కూడా. సో ఇంకా తప్పదు కాబట్టి కళ్ళద్దాలు తీసుకోవాలి. సో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇట్లా టెస్ట్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ మీరు డబ్బులు కడతారా లేకపోతే అవుట్ ఆఫ్ పాకెటా అని అన్నారు. సరే అవుట్ ఆఫ్ పాకెట్ అని అన్నాం. ఓకే, ఆన్లైన్లో చూస్తే $50 per head అని ఉంది. సరే $100 అవుతుంది కదా ఇద్దరికి, వెళ్ళి ఒకసారి అట్లీస్ట్ ఐ చెకప్ చేసుకుందాము. ఆల్మోస్ట్ 5 years అయింది ఐ చెకప్ చేయించుకోలేదని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అంతా చెకప్ అయిపోయిన తర్వాత బిల్లు చేతిలో పెట్టేసరికి నేను మా ఆయనకి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకున్నాము. ఇద్దరికి కలిపి $300 వేశారు. అదేంటి $50 per head అని ఉంది కదా ఆన్లైన్లో అంటే, కాదు కళ్ళద్దాలు వేసుకుంటే ఒక లెక్క, దాని తర్వాత లెన్స్ పెట్టుకుంటే దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తాము. ఇలా అంతా కలిపి $300 వేశారు నాకు మా ఆయనకి. సో ఇక్కడ ఓన్లీ ఆయన మా ఐ చెక్ చేసి ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి $300 తీసుకున్నారు. నేను ఏం చేస్తారో ఎక్స్ట్రా అని అనుకున్నాను. అసలు ఏది లేదు, రెగ్యులర్గా చెప్పారనమాట. ఊరికే అక్కడున్న ABCDలు చదవండి అన్నారు. అయిపోయిన తర్వాత సైట్ పెరిగింది నాది కొంచెం అని అన్నారు. ఎందుకు అని అడిగితే ప్రెగ్నెన్సీ వల్ల ఐ సైట్ మారే ఛాన్సెస్ కూడా ఉంటాయంట, ప్రెగ్నెన్సీలో కానీ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ. బికాజ్ హార్మోన్స్ చేంజ్ వల్ల అట్లా కొంచెం సైట్ అటు ఇటు ఎక్కువ అవుతుంది, ఏం వరీ అవ్వక్కర్లేదు అని చెప్పి ఉట్టి ప్రిస్క్రిప్షన్ రాసి ఇవ్వడానికి ఆయన $300 ఛార్జ్ చేశాడు నా దగ్గర, మా ఆయన దగ్గర. ఇవంతా ఒక ఎత్తు అయితే కళ్ళద్దాలు కొనడం ఇంకొక పెద్ద ఎత్తు అనమాట. ఇక్కడ ఒకవేళ మీరు కనుక ఇండియా నుంచి ఎవరైనా వస్తుంటే సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తెచ్చుకోండి. ఇక్కడ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. కళ్ళద్దాలు కూడా కుదిరినంత వరకు ఇండియాలో తెచ్చుకుంటే చాలా బెస్ట్. ఇంకా ఆప్షన్ లేకపోతే ఇక్కడ కొనుక్కోవాల్సిందే.
సో ఇప్పుడు వచ్చేసి కళ్ళద్దాలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం అనమాట. సో కాస్కోలో కళ్ళద్దాలు బాగుంటాయని చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు. సో మేము ఎప్పుడు కళ్ళద్దాలు కొనలేదు, ఎప్పుడు ఇండియా నుంచే తెప్పించుకుంటాము. బట్ ఈసారి ఫస్ట్ టైం కాస్కో నుంచి ట్రై చేద్దామని చెప్పి కాస్కోకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూద్దాము, ఒకవేళ నచ్చుతాయా నచ్చవా, ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇవన్నీ నేను మీకు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తా. 100 inches టీవీ, వావ్, 1649. ఐ థింక్ ఇట్స్ ప్రిట్టి రీజనబుల్ కదా. ఏమైనా ఉందా 100 inches? 100 inches టీవీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మామూలుగా ఫోన్లు చూస్తే తెలియదు కానీ బయట మాత్రం భలేగా ఉంది. ప్రిస్క్రిప్షన్ ఉంటే అమెరికాలో మనం ఎక్కడైనా మనం మంచిగా కళ్ళద్దాలు కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే ఒక మంచి వెబ్సైట్ నేను చెప్తాను. ఖచ్చితంగా ఆ వెబ్సైట్ నుంచి మీరు కళ్ళద్దాలు ఆర్డర్ పెట్టుకోండి. నేను కళ్ళద్దాలు కొన్న తర్వాత ఆ వెబ్సైట్ గురించి నాకు తెలిసింది. మా ఆయన ఆర్డర్ చేశారు. క్రిస్మస్ ఫీల్ వచ్చేసింది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ క్రిస్మస్. క్రిస్మస్ ఫీల్ వచ్చేసింది. ఈసారి క్రిస్మస్ ట్రీ తీసుకోవాలి, ఆర్నా ఎంజాయ్ చేస్తుంది. భలే ఉంది కదా. ఓకే, యాక్చువల్లీ మళ్ళీ ఐ డాక్టర్ వెళ్ళిపోతాడు. ఫస్ట్ కళ్ళ దగ్గరికి వెళ్దాము, అయిన తర్వాత మిగతా సంగతి చూద్దాం. ఆల్రెడీ ప్రతీక్ ఇంకా ఆర్నా ఇద్దరు వెళ్ళిపోయారు. సో నేను ఇప్పుడు మెల్లగా వెనకాల నుంచి వస్తున్నాను అనమాట, అన్ని చక్క పెట్టుకుంటూ. కాస్కోకి వచ్చానంటే అసలు నాలో ఒక చంద్రముఖి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓ ఇది కొందామా, అది కొందామా, ఇది చూద్దామా అని చెప్పి. ఓకే, లెట్స్ గో. కాస్కోలో కూడా డాక్టర్స్ ఉంటారు, కానీ మా ఇంటి నుంచి దూరం కాబట్టి మా ఇంటి పక్కన టార్గెట్ ఉంటే అక్కడ డాక్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కళ్ళద్దాలు ఆర్డర్ చేయడానికి రకరకాలైన ఫ్రేమ్స్ ట్రై చేస్తున్నాము. ఫస్ట్ చూసి అరే ఫ్రేమ్స్ తక్కువే ఉన్నాయి కదా అని అనుకున్నాము. దాని తర్వాత అసలు స్ట్రాటజీ తెలిసింది. ఫ్రేమ్స్ కంటే ఫ్రేమ్ లోపల లెన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఫ్రేమ్ కూడా $200కి తక్కువ అసలు ఏ ఫ్రేమో లేదు. ఎంత పిచ్చి ఫ్రేమ్ కూడా 200, 250 అని ఉందన్నమాట. అది అన్నిటికంటే చీపెస్ట్ ఫ్రేమ్స్ అనమాట. కానీ చూస్తే మాత్రం పిచ్చిగా ఉన్నాయి, ఇలా గట్టిగా పట్టుకుంటే విరిగిపోతాయి అన్నట్టు కూడా ఉన్నాయి. కాస్కోలో అన్నీ బాగుంటాయి. యూజువలీ హెవీగా రిలై చేస్తారు కాస్కోని, అందులో నేను ఒక దాన్ని. కాకపోతే కళ్ళద్దాలు ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ ట్రై చేయడము. సో రకరకాలైన కళ్ళద్దాల ఫ్రేమ్స్ ట్రై చేసి ఫైనలీ ఒక ఫ్రేమ్ దొరికిందనమాట నాకు సూట్ అయ్యేది. సరే ఇంకా ఇంట్లో వేసుకునే రెగ్యులర్ ఐవేరే కదా అని చెప్పి ఇంకా ఆ కళ్ళద్దాలు తీసుకుని ఆర్డర్ ఇచ్చాము. కాస్కోలో ఏమీ అంత స్టైలిష్గా ఉండే ఫ్రేమ్స్ ఏమీ కనిపించలేదు, అన్నీ నార్మల్గా బేసిక్గా ఉన్నాయి. అలాంటి ఫ్రేమ్స్ మాత్రమే దొరికాయి. అండ్ మామూలుగా సన్ గ్లాసెస్కి కూడా పవర్ కావాలంటే యాడ్ చేసి ఇస్తారనమాట వీళ్ళు. ఇండియాలో మనకి హోల్సేల్ మార్కెట్ ఉంది, అది కూడా హైదరాబాద్లో ఉంది. హోల్సేల్ మొత్తం ఇండియాకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అక్కడి నుంచే వెళ్తాయి అనమాట. సో మనకి చాలా చీప్గా ఉంటాయి. సో అది ఎక్కడ అనేది మీకు తెలియాలంటే నాకు కింద కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ కళ్ళద్దాలు ఎవరైనా హోల్సేల్లో కొనుక్కోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. నేను ఇండియాలో ఉండేటప్పుడు హోల్సేల్లో అక్కడే కొనేదాన్ని, నాకు చాలా బాగుంటాయి. మా ఫ్రెండ్ వాళ్ళకి చాలా పెద్ద స్టోర్ కూడా ఉంది. సో ఈ కళ్ళద్దాలు అసలు ఎంత ఉంటాయి, ఈ ఫ్రేమ్స్ ఎంత పడతాయి, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉందన్నమాట. రెగ్యులర్గా కొనేదాన్ని అక్కడ ఇండియాలో. ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ మొత్తం నా ఇమేజే మారిపోయింది, ఏంటి ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అని చెప్పి. సో కళ్ళద్దాలు అయితే మాత్రం ఇండియాలో కొనుక్కోవడం అన్నిటికంటే బెస్ట్. ఎవరైనా వస్తున్నారు లేదంటే మనం కొరియర్ తెప్పించుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఇండియా నుంచే కళ్ళద్దాలు తెప్పించుకోవాలి. అదైతే ద బెస్ట్, రీజనబుల్. ఇక్కడ ఒక జత కళ్ళద్దాలు కొనుక్కునే డబ్బులతో ఇండియాలో మనం ఖచ్చితంగా కనీసం ఎటు లేదన్నా కూడా ఒక 5-6 జతలు కొనుక్కోవచ్చు అనమాట. అంత రీజనబుల్గా ఉంటాయి మనకి. సో ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చేసాము, 10 days తర్వాత డెలివరీ అవుతుంది అని చెప్పారు. కానీ దీని లెన్స్ మాత్రం బీభత్సంగా కాస్ట్లీగా ఉన్నాయి. ఫస్ట్ ఒక టెక్నీషియన్ వచ్చి నా పవర్ ఎంత ఉంది అంటే ఈ ఫేస్కి ఎంత సెట్ అవుతుంది అనేది అతను మెజర్మెంట్ అవి తీసుకున్న తర్వాత ఆర్డర్ కూడా తీసుకున్నారు. కళ్ళద్దాలు రెడీ అవ్వగానే వాళ్ళు మళ్ళీ మాకు మెసేజ్ చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ 10 days పడుతుంది అని అన్నారు. సో 10 days తర్వాత మళ్ళీ కాస్కోకి రావాలి. అన్నా లుక్ ఎట్ మీ. కెమెరా గోప్రో నీకు ఎలా కనపడిందిరా?
సో ఇక్కడ కళ్ళద్దాలు ఆర్డర్ ఇచ్చేసాము, ఏ కళ్ళద్దాలు కావాలి అని చెప్పి. కాస్కోలో వచ్చి ఫ్రేమ్స్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, కానీ కళ్ళద్దాలు ఏవైతే లెన్స్ ఉంటాయో అవి కాస్ట్లీ ఉన్నాయి అనమాట, కళ్ళద్దాలు లోపల పెట్టేవి. సో వాట్ ఎవర్, ఇంకా అఫ్కోర్స్ ఎక్కడైనా అదే ప్రైస్ ఉంది. మేము అనుకున్నాం ఏమైనా తక్కువ ఉంటుందేమో అని చెప్పి, ఏం లేదు, ఆల్మోస్ట్ అదే ప్రైస్ ఉంది. సో యూజువల్గా ఇండియా నుంచి తెప్పించుకుంటాం, కానీ ఈసారి ఏంటంటే అట్లీస్ట్ నా కళ్ళద్దాలు అన్నీ ఇరిగిపోయాయి. సో ఇప్పుడు నా కళ్ళద్దాలు లేవన్నమాట. ఎడిటింగ్ అవి చేయాలన్నా కూడా తల చాలా నొప్పి వస్తుంది. సో ఒకటి అర్జెంటుగా కావాలని చెప్పి తీసుకుంటున్నాము. అండ్ వస్తే ఇక్కడ క్రిస్మస్ ఇప్పుడు సేల్ కదా, అన్ని రకరకాలైన ఉన్నాయి. మళ్ళీ 10 daysలో మళ్ళీ వస్తాం కాస్కోకి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక సెట్ చూసాను, నాకు భలే నచ్చింది. ఇట్లా మిక్సింగ్ బౌల్స్ అని ఉన్నాయి చూడండి. సో ఇందులో ఈ సైజెస్ అన్ని ఇలా అన్ని వరుస పెట్టున్నాయన్నమాట. దీనికంటే ముందు నేను ఎప్పుడు లైఫ్లో ఈ బాక్సుల మీద ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, బట్ ఇప్పుడు మాత్రం ఆహా ఇవి చాలా ఇంపార్టెంట్ నాకని అనిపిస్తున్నాయి అనమాట. పిండి అవి రుబ్బినప్పుడు ఇందులో స్టోర్ చేసుకొని లిడ్ కూడా ఉంటే ఇట్లా మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ చాలా చీప్, $25 అండ్ 24.99, 25. నైస్. కాస్కోకి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా నేను తీసుకునేది పిజ్జా. ఇది చీజ్ పిజ్జా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఏంటికన్నా సండే ఓకే, సండే ఇది ఒకటి బాగుంటుంది. ఇంకొకటి స్ట్రాబెర్రీ కూడా చాలా బాగుంటుంది. బట్ ఈ కాస్కోకి వచ్చి ఈ పిజ్జా తినడం అనేది ఒక ఫీల్ కదా. అండ్ ఆ పిజ్జా వచ్చి ఓన్లీ జస్ట్ $2 అనమాట. మొత్తం షాపింగ్ చేసేసి కాస్కోకి వచ్చిన ప్రతిసారి కూడా కనీసం ఒక 400 అవ్వకుండా ఇంటికి అసలు నేను వెళ్ళిందే లేదు, చరిత్రలో లేదు. 400 అనేది చాలా తక్కువ చెప్తున్నాను. అరే ఇది $8, ఇది $10, ఇది $2 అని కట్ చేస్తే అవి $500 అవుతాయి. ఎప్పుడు అంతే. ఎందుకు ఇలా అవుతుంది? అన్నా డాన్స్ అమ్మయ్యా, గుడ్ జాబ్. ఓకే ఉండని, గుడ్ జాబ్. బెస్ట్ థింగ్ చూసారా, నా కూతురు ఇట్లా 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 దుంకుతుందని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి బెల్ట్ ఇచ్చారు. ఇది వేసి కూర్చోబెట్టాం అనుకోండి టెన్షన్ ఉండదు. సో లెట్స్ గో, కళ్ళద్దాలు తెచ్చుకుందాం పదండి. హాయ్ చెప్పు. ఏ కళ్ళద్దాలు బాగున్నాయి, ఇవి బాగున్నాయి, మొన్న లేవు ఇవాళ వచ్చాయి. లైక్ ఇట్. అన్న చూడు బాగుందా వాలే. నీకెందుకే కళ్ళద్దాలు, ఆల్రెడీ ఇక్కడ మేము ఉన్నాంగా. స్టైలిష్ ఉంది కదా. సూపర్ స్టార్. పెట్టుకో అర్నా. Hi superstar. You are looking so cute. All right. It will take time for you to adjust. Glasses? Can you see? Your mother is finally having an HD view. Full HD view abba. So, ఈ కళ్ళద్దాలు బాగున్నాయా?
సో ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా వియర్డ్గా అనిపిస్తుంది. సో కళ్ళు చాలా జుమ్ 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 అని అంటున్నాయి. అలవాటు అవ్వడానికి టైం పడుతుంది అని అన్నారు. సో విల్ సీ. ఇప్పుడు షాపింగ్ చేస్తాము, కొంతసేపు ఈ కళ్ళద్దాలు పెట్టుకొని షాపింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో అతనికి వచ్చి చెప్పమన్నారు. ఒకవేళ 48 అవర్స్లో కళ్ళు కొంచెం వియర్డ్గా అనిపించాయి, పవర్ ఇంకా సెట్ అవ్వలేదు అని అంటే తిరిగి రావచ్చంట. అండ్ లేదు ఒక 60 days పీరియడ్లో అసలు ఈ పవర్ ఇంకా సెట్ అవ్వడం లేదు, నాకు చాలా ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఏమైనా చేంజెస్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే కొత్త ప్రిస్క్రిప్షన్ ఇస్తారంట. సో అప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే వీళ్ళు ఫ్రీగా ఈ లెన్స్ మార్చి ఇస్తారంట. సో వీ హ్యావ్ టు సీ. నాకు చాలా ఇట్లా కళ్ళంతా ఇట్లా లాగేస్తున్నట్టున్నాయి, చాలా డ్రైగా అనిపిస్తుంది. సో లెట్ మీ సీ. కొంతసేపు ఒక షాపింగ్ చేసినంతసేపు ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటాను. ఓకే, గెట్ యూస్ టు దిస్ ఫేస్ విత్ దిస్ బ్యూటిఫుల్ కళ్ళద్దాలు. ఓకేనా? మెల్లగా కళ్ళద్దాలు పెట్టుకొని అలవాటు చేసుకుంటున్నాను, తిరుగుతున్నాను అటు ఇటు కళ్ళద్దాలు పెట్టుకొని. ఓకే, పింక్ది ఇదొకటి, ఇదొకటి. నాకు ఎన్ని కొన్నా నాకు ఇంకా తక్కువే అనిపిస్తాయి. అండ్ ఒకటి DKNY. ఐ లవ్ ఇట్, సో ప్రిటీ. బాగుంది కదా, క్యూట్. మనకెందుకు దొరకబోయ్యా ఇలాంటి బట్టలు? నాకు కుళ్ళుగా ఉంది. నేను చిన్నగా ఉండేటప్పుడు ఇలాంటి స్మార్ట్ బట్టలు లేవు. అమ్మా లేకి అన్నా సరిగా కొట్టచ్చు. కమాన్, ఇలా కొట్టండి, ఇక్కడి నుంచి కొట్టండి. ఓకే, నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ బుక్ చూసాను, చాలా బాగుంది. అది నేను మీకు చూపిస్తా, చూడండి. ఇది చూసారా? ఇట్లా అవి ఉరుకుతున్నట్టు ఉంటాయి అన్నమాట. కనీసం అదో అటు తిప్పి చూపిస్తా, చూసారా? ఐ లైక్ ఇట్. అలాగే డైనోసార్వి. అండ్ కాస్కోలో ఎప్పుడు కూడా వచ్చింది ఒక్క పనికైనా సరే ఆ ఒక్క పని తప్ప మిగతా అన్నీ వేసుకుని వెళ్తాం మేము. ఎప్పుడు మినిమం బిల్లు చేయందే కాస్కో వాడు మమ్మల్ని పంపించాడు అనమాట. అదొక ఏమంటారు కనెక్షన్ లాగా అయిపోయింది. ఏదో ఒకటి కొంటాం అనమాట. మొత్తం ఇలా దుకాణం అంతా కొనుక్కుంటూ వెళ్తాం మేము. సో దిస్ ఈజ్ మై న్యూ కళ్ళద్దాలు. మంచిగున్నాయా? ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కళ్ళద్దాలు కానివ్వండి, డెంటల్ కానివ్వండి, ప్రతిదీ ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కంపేర్ టు మన ప్లేస్ ఇండియా కంటే. ఇండియా ఈ విషయంలో చాలా ఫార్వర్డ్గా ఉంటుంది. సో కాస్కోలో తీసుకోవడం బెస్టా కాదా అంటే ఐ థింక్ మీరు ఆన్లైన్లో మనం చూసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆర్డర్ చేసినవి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి తనకి. iBuy Direct అన్న వెబ్సైట్ అమెరికాలోనే నంబర్ 1 వెబ్సైట్ స్పెషలీ ఫర్ కళ్ళద్దాలు. మనం చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటాం, కానీ ఈ వెబ్సైట్లో చాలా అంటే చాలా రీజనబుల్. కెన్ యూ గెస్ ద ప్రైస్? $6, $5 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రేమ్స్. ఓన్లీ వీళ్ళు మన దగ్గర లెన్స్కి మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఈ విషయం తెలియక నేను చాలా డబ్బులు పెట్టి కళ్ళద్దాలు కొన్నాను. దాని తర్వాత నాకు ఈ వెబ్సైట్ గురించి తెలిసింది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం ఆర్డర్ చేసిన కళ్ళద్దాలు వితిన్ 2 daysలో మన ఇంట్లో ఉంటాయి. ఒకవేళ మనకి సైజ్ కానివ్వండి, షేప్ కానివ్వండి ఏమన్నా నచ్చకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళే UPS పెట్టి పికప్ పెట్టించేసుకుంటారు. ఈ గ్యాప్లో మనకి కొత్త కళ్ళద్దాలు కూడా పంపించేస్తారు. ఒకవేళ డబ్బులు ఎక్కువైనా తక్కువైనా ఇమ్మీడియట్గా క్రెడిట్ అయిపోతాయి మన అకౌంట్లో కూడా. సో $5-6 నుంచి స్టార్ట్ అవుతుంది రేంజ్. అండ్ ఆల్మోస్ట్ మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి. స్పెషలీ స్టూడెంట్స్కి అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ కనుక క్లిక్ చేసి 30% ఆఫ్ ఆన్ ఫ్రేమ్స్, 50% ఆఫ్ ఆన్ లెన్స్ అండ్ 15% ఆఫ్ ఆన్ షిప్పింగ్. సో తప్పకుండా ట్రై చేయండి. సో యా, ఇఫ్ లైక్ చాలామంది కాస్కోని చాలా హ్యాపీగా హెవీగా రిలై చేస్తూ ఉంటారు. అందులో మేము కూడా ఒకలం. ఇప్పుడు కాస్కోలో మేము కొనే సామాన్లు అసలు మామూలుగా ఉండవు, బీభత్సంగా ఉంటాయి అన్నమాట. కానీ కొన్ని కళ్ళద్దాల విషయాలు ఇలాంటివి మాత్రం అంత గొప్పగా లేవు. సో ఆన్లైన్ మంచి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, రీజనబుల్గా ఉంటాయి. అలా దగ్గర ట్రై చేస్తే బెటర్. ఓకే, సో మరి నేను ఇంక ఇంటికి వెళ్తాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, వీడియో మొత్తం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెడితే నాకు ఒక ఎంకరేజ్మెంట్. సో మనం ఇంకా కొంచెం టార్గెట్ పెట్టుకుందాం, మన ఛానల్ని కొంచెం ముందు పుష్ చేద్దాం, మనకి ఫ్యామిలీని పెంచుకుందాం మనము. ఓకే, సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్లో కనిపిస్తా. అంతవరకు ఈ కళ్ళద్దాల రాణి బై బై చెప్తుంది.
బాయ్ బాయ్. అండ్ అర్ణ ఇంకా ప్రతిక్ కూడా బాయ్ చెప్తారు కదా. బాయ్ చెప్పు. ఓకే అర్ణ బాయ్ చెప్తున్నారా? గుడ్ జాబ్. ఓకే బాయ్ బాయ్. చందమామ దాక్కున్నాడు.